హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఇచ్చి 55,666 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు కొన్ని విషయాలు చెప్పారన్నమాట. సో మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ డైరెక్షన్లో మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే డైరెక్షన్లో మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది, అదేవిధంగా ఒక రెసిస్టెంట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ డైరెక్షన్లో మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవుతుంది. ఈ డైరెక్షన్లో మార్కెట్ ఉండటం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మార్కెట్ ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో కొద్దిగా డైరెక్షన్ చేంజ్ అయ్యే అవకాశం, ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాదు, మార్కెట్ ఈ డైరెక్షన్లోనే ఒకవేళ ఉంటే మాత్రం సో మార్కెట్ కంట్రోల్ బేసిక్ మీద మార్కెట్ని సెల్లింగ్ చేస్తున్నారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అదేవిధంగా మనకి రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో మీకు రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేసింది అనమాట. మల్టిపుల్ టైం గతంలో కూడా ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో ఈ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట నేను. సో అదే మొన్న రీసెంట్గా మనకి ఏంటో 10వ తారీఖు కూడా మనకి ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ మనకి సో ఈ లెవెల్ ఒక్క నిమిషం ఓకే. సో మనకి ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటేనే మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ కూడా ఫేస్ చేసుకుని సో ఆ డైరెక్షన్లోనే మనకి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ రావడం కూడా జరిగింది మేడం. ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో మీకు చెప్పడం జరిగింది. ఇది ఒకవేళ మనకి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోతే రెసిస్టెంట్ లెవెల్గా మారుతుంది. కాబట్టి ఈ రెసిస్టెంట్ లెవెల్ని బేస్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీ డౌన్ఫాల్కి అయితే రావడం జరుగుతుంది మేడం. రేపు ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ని రేపు మార్కెట్ సపోర్ట్ చేసుకోవాలి మార్కెట్. ఎందుకంటే ఈరోజు ఒక రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ రావడం జరిగిందన్నమాట. ఈ రాంగ్ సెల్లింగ్ కంపారిజన్ మినిమం 32% అప్ సైడ్కి కొద్దిగా ఈ అప్ సైడ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. 32% అలా చేసుకుంటే మాత్రం డైరెక్షన్లో మార్కెట్ ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం కదా. రేపు నా అంచనా ప్రకారం ఈ లెవెల్ని మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ బేసిక్ మీద సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే వెళ్ళే ప్రక్రియలో మార్కెట్ మాత్రం డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ మనకి లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటే మాత్రం మనకి 55,400 దగ్గర 350 నుంచి 400 ఒక సపోర్ట్ లెవెల్, ఆ లెవెల్ సపోర్ట్ చేసుకుంటే 55,500 ఫస్ట్ టార్గెట్, 55,600 సెకండ్ టార్గెట్, 55,700 థర్డ్ టార్గెట్ పెట్టుకుంది. ఓవరాల్గా మనకి 56,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఎందుకంటే మార్కెట్ డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఏదో రాంగ్ సెల్లింగ్లో మార్కెట్కి కంపల్సరీగా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అంచనా ప్రకారం మనకి తర్వాత మనకి బ్రేక్ ఈ లెవెల్ మనకి ఏదైతే సపోర్ట్ లెవెల్ అయితే చెప్పుకున్నామో సో ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఆ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 54,000 లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోయి ఈ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటారు అనమాట. అలా కాని పక్షంలో మార్కెట్ నా అంచనా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ మాత్రం రేపు మాత్రం డెఫినెట్గా ఈ రాంగ్ సెల్లింగ్ ఉందా ఈ రోజు జరిగింది రాంగ్ సెల్లింగ్ ఉందా, ఈ రాంగ్ సెల్లింగ్ని 32% మినిమం 32% మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకునే ప్రక్రియలో డెఫినెట్గా నా అంచనా ప్రకారం మాత్రం 56,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ వరకు నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్గా మారిపోతే గ్యాప్ డౌన్ మనకి 55,000 లెవెల్ బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట విత్ బ్యాంక్ నిఫ్టీలో. కానీ మనకి రాంగ్ సెల్లింగ్ జరిగింది, కంపల్సరీ అడ్జస్ట్మెంట్ అవసరం. ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మనకి నెక్స్ట్ డే నుంచి కొద్దిగా స్పీడ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకు కనబడుతుంది మేడం. రేపు ఒకవేళ ఇన్సైడ్ నా అంచనా ప్రకారం అడ్జస్ట్మెంట్ అయితే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తారంటే మాత్రం డెఫినెట్గా వాలటిలిటీ ఉంటుంది. మార్కెట్ వాలటిలిటీ లేకుండా ఉండదు. వాలటిలిటీతో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది మేడం. లేని పక్షంలో వాలటిలిటీతో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళకపోతే మాత్రం ఒక స్పైక్ మూమెంట్ ఏమో రావాలి. ఒక స్పైక్ మూమెంట్ ఏమో మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని సడన్గా మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసే అవకాశం ఉండదన్నమాట. ఓకేనా. లేదంటే మార్కెట్ గ్యాప్ అప్ ద్వారా ఉన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది మార్కెట్ ఎక్కువ వ్యూ అనమాట. అది మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో చేస్తూనే మనకి మార్కెట్ వెళ్తుంటుంది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకి ఈ సపోర్ట్ లెవెల్ని ఈ రెసిస్టెంట్ లెవెల్ని కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంది, సపోర్ట్ లెవెల్ అయితే వీక్గా ఉందన్నమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తానమాట. ఎక్స్పెక్ట్ కాదు, విత్ వాల్యూమ్ ప్రకారం కూడా మనం చూసుకుంటే అదే మనకి సపోర్ట్ లెవెల్ వీక్గా ఉంది, రెసిస్టెంట్ స్ట్రాంగ్ ఉంది. అంటే ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైనా బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా.
సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే పుట్ సెల్లింగ్ ట్రై చేస్తాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన రెసిస్టెన్స్ మన సపోర్ట్ లెవెల్ లోపల గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నో ప్రాబ్లం. లేని పక్షంలో ఈ లెవెల్ లోపల గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 55,000 దగ్గర రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ కనబడుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,848 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో మనకి సపోర్ట్ లెవెల్ కూడా క్రియేట్ చేసింది, సపోర్ట్ లెవెల్ కూడా ఏర్పాటు చేసుకుంది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఏర్పాటు చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చి రావడం జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అనమాట మీరు ఈ లెవెల్ చూడండి మల్టిపుల్ టైమ్ సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటే నిఫ్టీ డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ కూడా మల్టిపుల్ టైమ్ రెసిస్టెన్స్ కూడాను టెస్ట్ చేసి మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది అనమాట. సో డెఫినెట్గా నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ మాత్రం సపోర్ట్ లెవెల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తుందన్నమాట. బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటే. ఇంతకుముందు ఏం చెప్పేమంటే నేను బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేస్తే నిఫ్టీ చాలా వీక్గా ఉందని చెప్పడం జరిగింది మీకు. అదేవిధంగా ఇప్పుడు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేస్తే మాత్రం నిఫ్టీ కన్నా 0.21% మాత్రం పాయింట్ అనమాట, పెద్దగా కాదు 0.2% వీక్నెస్ ఉందన్నమాట నిఫ్టీ. దాని మీద బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట నిఫ్టీ. ఓకేనా, సినరీ చేంజ్ అది. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉండేది, ఇప్పుడు నిఫ్టీ మెల్లగా స్ట్రాంగ్గా అవుతుంది, ఇంకా అవ్వాలి, ఇంకా స్ట్రాంగ్నెస్ క్రియేట్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి రానున్న రోజులు మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ 30,000 లెవెల్ మనకి టార్గెట్ అయితే చూస్తుందన్నమాట. సో అయితే మనకి రేపు ఒకవేళ నిఫ్టీ మనకి ఒకసారి రేపు ఇంటర్డే బేసిస్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనకి 24,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్, ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ జోన్ మనకి బ్రేక్అప్ ఒకవేళ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఆ లెవెల్ దగ్గర నుంచి మాత్రం వస్తే మాత్రం డెఫినెట్గా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఇన్కేస్ అలాగే వెళ్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి అంటే 24,150 దగ్గర 24,150 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. 24,000 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది, 24,150 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ నిఫ్టీకి మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా, సో మార్కెట్ ఒకవేళ ఈ రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ కంపల్సరీ చేసుకుంటే మాత్రం గ్యాప్ అప్ ద్వారా కానీ స్పైక్ మూమెంట్ ద్వారా వాలటిలిటీ కానీ క్రియేట్ చేసి ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ వాలటిలిటీ ఉంటే మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ దగ్గర నుంచి పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి నేను హోల్డింగ్లో పెడతాను ఎక్కువ శాతం, మీరు కూడా హోల్డింగ్ పెడతానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ మన ఇంటర్ బేసిక్లో అయితే 20 పాయింట్స్ 50 పాయింట్స్ పట్టుకుంటాం, అంతే తప్ప ఎక్కువగానే పట్టుకోం. హోల్డింగ్లో అయితే మాత్రం మొత్తం ఓవరాల్గా కంప్లీట్గా అయితే మనం పట్టుకోవడం అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఒకవేళ అప్సైడ్ మూమెంట్కి వెళ్తే మాత్రం ఇమీడియట్గా రెసిస్టెన్స్ జోన్ ఉంది నిఫ్టీకి. మన 24,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, అది ఒకవేళ ఇన్ కేసు వెళ్తే మాత్రం 24,150 దగ్గర ఒక రెసిస్టెన్స్, అక్కడి నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చి ఒకవేళ ఇన్ కేసు ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ వస్తే మాత్రం మళ్ళీ మన టార్గెట్ నిఫ్టీకి ఈ లెవెల్ దగ్గర అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. 23,000 దగ్గర ఫస్ట్ టార్గెట్ అయితే మనకి పెట్టుకుంటాను, అది కూడా బ్రేక్ అయితే 22,800 దగ్గర మనకి టార్గెట్ అయితే ఈ వీక్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఈ వీక్లో కావచ్చు, ఈ 4-5 డేస్లో అనమాట. ఓకే, ఇప్పుడు రేపు మాత్రం కొద్దిగా నిఫ్టీ మాత్రం కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఉండే అవకాశం పాసిబిలిటీ మనం విత్ వాల్యూమ్ ప్రకారం కంపేరింగ్ చేసుకుంటే కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఫ్లాట్గా ఓపెనింగ్ అయితే మేము వెయిటింగ్ వచ్చేది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం 23,900 మనకి బ్రేక్ అవ్వాలా. ఈ లెవెల్ బ్రేక్ అయితే 24,000 మనకి ఫస్ట్ టార్గెట్, 24,100 సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మన డౌన్ సైడ్ వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలన్నమాట. ఒకవేళ 23,800 లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి 23,800 లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 23,600 ఫస్ట్ టార్గెట్, తర్వాత 23,500 మన సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది ఇంటర్ బేసిక్లో. ఓకేనా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూసుకుందాం. ఒకవేళ 23,500 బిలో మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ జాగ్రత్త చూద్దాం, ఎందుకంటే అక్కడి నుంచి మనకి 2 లెవెల్స్ ఉన్నాయి. 23,800 ఒక లెవెల్ ఉంది, తర్వాత 23,500 మనకి ఒక లెవెల్ ఉందన్నమాట. ఆ లెవెల్ దగ్గర ఏ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంటూ చూడాలి నిఫ్టీ. సో ఏంటంటే 2 లెవెల్ దగ్గర మనకి వాల్యూమ్ సమానంగా ఉందన్నమాట. దాని గురించి అనమాట రేపు ప్రీ ఓపెన్ మార్కెట్లో కానీ మార్కెట్ ఎంతవరకు ఓపెన్ అవుతుందో తెలియదు అనమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అడ్జస్ట్మెంట్కి వెళ్తే మరీ మంచిదే నిఫ్టీ, అంతకు నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాసం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, సో మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా
మన గ్యాప్ డౌన్ ఓపెన్ ఈ లెవెల్ లోపల గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 23,800 రెసిస్టెంట్ ఏర్పాటు చేసుకుంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 23,400 23,150 లెవెల్ రెసిస్టెంట్ క్రియేట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకం ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి ఉంటుంది జాగ్రత్త ట్రేడర్స్ అసెస్ నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.